హలో సార్ నమస్తే, నేను క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ మహాదేవన్ని మాట్లాడుతున్నాను. చెప్పు మహాదేవ్. సార్, మీరు నిషా కేసు గురించి డీటెయిల్స్ కనుక్కోమన్నారు కదా? అవును. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సార్, ఈ కేసు మనం అనుకున్నంత సింపుల్ కాదు సార్, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. కాంప్లికేటెడ్గానా? వాట్ యు మీన్? నిషా ఫాదర్కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల డీటెయిల్స్ అన్నీ అనఫిషియల్గా కలెక్ట్ చేశాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నిషాకి జేజే హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ఆ సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్వరికీ తెలియకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. అంటే నిషా బ్రతికే ఉందా? అవును సార్, కానీ ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆవిడ గురించి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఫేక్ రికార్డ్స్ కూడా రెడీ చేశారని అక్కడున్న నర్సు ద్వారా తెలిసింది. ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేశారంటే దీన్ని వెనక పెద్ద కుట్రే జరుగుతుంది. ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ కూడా కనుక్కో. ఎస్ సార్, నేను అదే పనిలో ఉన్నాను. లీగల్గా ఈ కేసు డీల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు సార్. కాకపోతే మన డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, అదే నిజం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుట్రలు కుతంత్రాల మీదే బతుకుతుంది. అవసరం కోసం ఏదైనా ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీలైనంత త్వరగా మిగిలిన డీటెయిల్స్ కూడా కనుక్కోండి. ఓకే సార్. ఏంటి సార్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏదైనా కొత్త కేసు గురించా? కొత్తది కాదు, పాతదే. దానికి సంబంధించిన నిజాలే కొత్తగా తెలుస్తున్నాయి. ఏంటా నిజాలు? ఎవరిదా కేస్? యాక్సిడెంట్ అయిన నిషా చనిపోలేదు, ఇంకా బతికే ఉంది. ఏంటి తరుణ్ నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు నా మనసులో ఉన్న అనుమానం ఈ రోజే నిజమని కన్ఫర్మ్ అయింది. అయితే నిషా ఎక్కడుంది? అదే తెలీదు. ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ నిషా అమ్మ నాన్న. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి కుట్ర చేస్తున్నారా? అవును. కిరణ్ పల్లవి గెస్ట్ హౌస్లో లాక్ అవ్వడం, ఫోటోలు లీక్ అవ్వడం, దీని వెనక్కి కూడా ఖచ్చితంగా నిషా కుట్ర ఉంటుందన్న అనుమానం. ఆ అనుమానంతోనే స్వర్ణని క్వశ్చన్ చేయడానికి వెళ్తే కమిషనర్తో కాల్ చేయించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కిరణ్ చేత కేసు పెట్టించి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా? నిషా పేరెంట్స్ ని ఎంక్వైరీకి పిలిస్తే నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది కదా? ఉంది, కానీ ఫోటోలు లీక్ అవ్వడం వల్ల కిరణ్ పల్లవి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. ఉష కూడా ఎంక్వైరీ వద్దని రిక్వెస్ట్ చేసింది. నిజాలు బయటపడడం కన్నా ముందు మన పరువే పోతుందేమో అన్న ఆలోచనతో నేను కూడా వదిలేశాను. ఆ నిషా నిజంగా మనిషి కాదండి, రాక్షసి. మన మధ్య లేకపోయినా సరే కిరణ్ ఎందుకు బాధ పెట్టాలనుకుంటుందో? కిరణ్ ఒక్కడే కాదు హారిక, ఉష కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ జీవితంలో సంతోషాన్ని దూరం చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. చచా, ఏం మనుషులండి! మంచి చేయడానికి మనసు రాదు కానీ బాధ పెట్టడానికి మాత్రం కుట్రలు చేస్తారు. వాళ్ళకి దూరమైన సంతోషం ఎవరికి దక్కకూడదని నీచగా ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళనే తేళ్లు అంటారు. మనం మంచి చేయాలని పక్కకు జరిగినా మనల్నే కొడతారు. వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితంలోకి విషం ఎక్కిస్తారు. హారిక, నిషా గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసే వరకు ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. సరే తరుణ్. చెట్టు నీడలోన నేను వాల్చిన పొగడ పూలమాల నీకై అల్లి ఉంచిన సరాగాల వేళ కృష్ణ సమీపించవా పరాగాల సేవనికే నివేదించనా ఏమండి, మన కిరణ్ పాడిన పాట? అవును, పాట రాసింది కూడా మన ఉషానే. ఒక పాటకి మంచి పదాలు రాగం కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో
కిరణ్ ఉషల పాటలు వింటే అలానే అనిపిస్తుంది. రాగం పదం కలిసి అద్భుతమైన పాట అయినట్టే ఉషా కిరణ్ల జంట కూడా అద్భుతమే అనిపిస్తుందండి. అవును, నిజమే. నీ కొడుకు కోపాన్ని నా కోడలు ఓపికతో చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అదేంటి నా కొడుకు మీ కోడలు అంటూ వేరు చేస్తున్నారు? ఇద్దరూ మనకొకటే. అలా కాదులే కిరణ్మయ్యి. మా అమ్మ నాకు ప్రాణం పోస్తే ఉష నాకు పునర్జన్మనిచ్చింది. తనని కోడలుగా కన్నా అమ్మగా భావిస్తేనే నాకు ఆత్మసంతృప్తి ఉంటుంది. అందుకే నా కొడుకు కన్నా కోడలంటేనే రవ్వంత ప్రేమ ఎక్కువ. అవును, ఒకసారి మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏంటి సడన్ గా? కొడుకుని కోడల్ని ఇద్దరిని చూడాలనిపిస్తుంది. సర్జరీ అయినప్పటి నుంచి ఉషా వస్తూనే ఉంది, కానీ కిరణ్నే చూడలేదు. సరేనండి, ఫోన్ చేసి రమ్మని చెప్తాను. నానా, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను నాన్న, కూర్చోండి. నీకు 100 ఏళ్ళరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరే వచ్చారు. మావయ్య, మీకు మా మీద ఎలా ప్రేమ పుట్టిందో మీ అబ్బాయి గారు కూడా అమ్మా నాన్నల్ని చూడాలని ఒకటే గోల కంగారు పెట్టి మరీ లాక్కొచ్చారు. ఫోన్లే అమ్మా, ఇప్పటికైనా నా కొడుక్కి నా మీద ప్రేమ పుట్టినందుకు సంతోషంగా ఉంది. సారీ నాన్న, మిమ్మల్ని చూడాలని ఇక్కడికి రావాలని నాకు కూడా ఉంది. కాకపోతే కొన్ని రోజుల నుంచి అవకాశాలు లేక కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. అందుకే రాలేకపోయాను. ఏమనుకోవద్దు. పర్లేదులేరా. రే కిరణ్, నేనేదో సరదా కన్నాన్రా. నీ గురించి నాకు తెలియదా? తల్లిదండ్రులుగా సంజయ్ విషయంలో ఫెయిల్ అయ్యాం, కానీ నువ్వు, తరుణ్, రేణు మేం గర్వపడే పనులు చేస్తారన్న నమ్మకం మాకుంది. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక నిన్ను చూడలేకపోయానన్న బాధ ఉందిరా. కానీ నువ్వు రాకపోవటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుందని అర్థం చేసుకున్నానురా. థ్యాంక్స్ నాన్న. సర్జరీ తర్వాత కూడా మీ కోపం, ఆవేశం కంట్రోల్లో ఉండడం లేదని తెలిసింది. నాన్న, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీ వరకు రాకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. మీరేది ఆలోచించకుండా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండండి ప్లీజ్. కిరణ్, వచ్చేదేదో కొంచెం తొందరగా రావచ్చు కదరా. అంతా మీ కోడలు గారి వల్లే అమ్మా. అత్త మామూలు ఇంటికి రావడానికి కూడా గంటల కొద్దీ రెడీ అయ్యి లేట్ చేసింది. ఏంటి, నేనా? అవును, నువ్వే. రే, ఉషా పంక్చువాలిటీ గురించి, సిన్సియారిటీ గురించి నువ్వు మాట్లాడకు. సరే నాన్న, మీ కోడలు గారి గురించి నేనేమి కమెంట్ చేయను. నాన్న, ఒక్క మాటకే ఇలా అంటున్నారు. నిన్న అన్నయ్య వదినతో ఎంత కోపంగా మాట్లాడాడో తెలుసా? తెలియకపోతే చెప్పడానికి, లేడీ నారదుడిలాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. ఏంటి నన్ను కమెంట్ చేస్తున్నావు? నిన్న మీరిద్దరూ గొడవ పడుతున్నారని నేను చెప్పాను కాబట్టే. ఇన్స్టాంట్ నూడిల్స్ లా అంత పెద్ద ప్రాబ్లం ఒక్క రాత్రిలో నా వల్లే క్లియర్ అయింది. నిజమే రేణు, ఆ విషయంలో అయితే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. రేణు, ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నావు కదా, వెళ్ళి చదువుకో. ఏంటి ఎగ్జామ్సా? దానికి ఇది ప్రిపరేషన్సా? రేణు మీద నువ్వు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దమ్మా. హలో సార్, నేను మీ అంత టాలెంటెడ్ కాకపోయినా ఏదైనా సీరియస్ గా అనుకుంటే తప్పకుండా సాధిస్తాను. అవును, నిజమే. సుహాస్ని అలాగే సాధించావు. పెళ్ళయ్యాక కూడా సాధిస్తూనే ఉంటావు. చాలా ఆపన్నయ్యా. నాకు సబ్జెక్ట్ లో కొన్ని డౌట్లున్నాయి. ఈరోజు నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. నా టైం సేవ్ చేస్తూ మీరే వచ్చారు. సో మీరు కనుకరించి నాకు కొంచెం హెల్ప్ చేస్తే. తప్పకుండా సహోదరి, వెళ్దాం పద. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాడా అమ్మా? ఏదైనా వాదన చేశాడా?
విషయం పూర్తిగా అర్థం చేసుకున్నాక వాదన ఎందుకు చేస్తారత్తయ్య? పాపం ఆయనన్న ప్రతి మాటకి చాలా బాధపడ్డారు. ప్రేమగా సారీ కూడా చెప్పారు. ఈ ఇంట్లో మగాళ్ళకి కోపమేనమ్మా ప్రధాన సమస్య. ఆలోచించడం కన్నా అరవడమే పనిగా పెట్టుకుంటారు. ఆ ఆవేశంలో అన్న మాటలకి తర్వాత బాధపడతారు, సారీ చెప్తారు. నువ్వంటుంది నానే కదా? ఈ నవ్వేనమ్మా నువ్వున్న చోటికి అందాన్ని, కళని తీసుకొస్తుంది. ఏ మాయా తెలియని పసిపాపలా స్వచ్ఛంగా ఆలోచించే నిన్ను కూతురి కంటే ఎక్కువ అనాలా? నా ప్రాణాలు నిలబెట్టిన అమ్మలా చూడాలా? లేక కోడలుగా ఇంటికొచ్చి మా అందరి జీవితాలు బాగు చేస్తున్న దేవతలా పూజించాలో అర్థం కావటం లేదమ్మా. అవేవి వద్దులే మావయ్య. ఎప్పటిలానే కోడలి కన్నా ఎక్కువగా కూతుర్లా ప్రేమగా చూసుకుంటున్నారు కదా, అది చాలు. ఇంటికొచ్చినప్పటి నుండి నీ మీద వేసిన నిందలకు, అన్న మాటలకి నీకు మా మీద కోపం రావాలి. కాని కష్టాలు, కన్నీళ్లు నువ్వు తీసుకొని సంతోషాన్ని మాత్రమే పంచడం నిజంగా మాకు దక్కిన వరం, అదృష్టం. ఏమైంది వాళ్ళ మీ ఇద్దరికి? నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారా? ఇది పని కాదమ్మా. నువ్వు చేసిన మంచికి, తీర్చుకోలేని రుణానికి మా వంతు మాట సాయం. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంకెప్పుడు సాయం, రుణం అని చెప్పకండి మావయ్య. మీ మీద గౌరవం, మీరు చూపించే అభిమానం నా చేత ఈ పనులు చేయిస్తుంది, నా ఆలోచనలు మారుస్తుంది. ఇది నా గొప్ప అనుకునే దానికన్నా మీ ఆశీర్వాదం అనుకోవడమే మంచిది. ఎప్పుడు నేను కోరుకునేది ఒక్కటే, మనలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా అందరం కలిసి ఉండాలి. బొమ్మరిల్లు లాంటి మన ఇంట్లో నవ్వుల పువ్వులు పూయాలి. ఆ నవ్వులకి, పువ్వులకి చీడ పట్టించే పురుగులు నీడల మన వెంటే ఉన్నంతకాలం కలిసి ఉండటం కన్నా జాగ్రత్తగా ఉంటే మంచిదని నా అభిప్రాయం అమ్మా. రోజులన్నీ ఒకేలా ఉండవు, మనుషులందరూ ఒకేలా ఉండరు. కాలంతో పాటే మారే జీవితాలు మావయ్య మనవి. ఏ వ్యక్తి, ఏ తప్పు శాశ్వతం కాదు. మంచి జరగాలని కోరుకోవడంలోనే నిజమైన మానవత్వం ఉంటుందనేది నా నమ్మకం. నీ నమ్మకాన్నే కాదు, నీ అభిప్రాయాన్ని మేం కూడా గౌరవిస్తాం ఉషా. మీరిలా నాతో సంతోషంగా ఉంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఇంట్లో ఉన్నంతకాలం మీరు కోపంగా ఉండేవారు. మీలో మార్పు వచ్చిన తర్వాత మీతో కలిసి ఉండే అదృష్టం దక్కలేదు. కొన్ని రోజులు మీరు మావయ్య మా ఇంటికి రావచ్చు కదా. అబ్బా ఆశ, అత్తయ్య మావయ్యని నీతో పంపించేస్తే మేమెలా ఉండాలి? నా వల్ల కాదు ఉషా. పర్మనెంట్ గా కాదక్క, కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులేదో నువ్వు కిరణ్ వచ్చి ఇక్కడే ఉండండి, అప్పుడు ఏ సమస్య ఉండదు. అది కాదక్క, నువ్వు, బావగారు, రేణు మీరు కూడా మా ఇంటికి రండి. కొన్ని రోజులు మీరు అక్కడుంటే కొన్ని రోజులు మేము ఇక్కడుంటాం. అయితే ఫస్ట్ మీరే రండి. అలా అనకక్క, ప్లీజ్. మీరిద్దరూ వాదనలు చేసుకోకుండా నేను చెప్పేది వినండి. రేణు పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉంటాం. ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్స్ అత్తయ్య. సో అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటారు కాబట్టి నువ్వు కిరణ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఫీల్ అవ్వకుషా, అప్పుడప్పుడు అత్తయ్య మావయ్యని తీసుకొని నేను మీ బావగారు మీ ఇంటికొస్తాంలే. అవునా? థ్యాంక్స్ అక్క. సరే పద, లోపలికి వెళ్ళి మనం ముచ్చట్లు చెప్పుకుందాం. రా. చూసావా కిరణ్మయి, అత్తమామల్ని ఇంటికి బరువుగా, స్వేచ్ఛకి అడ్డుగా, సేవలకి నిలవగా చూసే కోడలున్న ఈ రోజుల్లో మా దగ్గర ఉండాలంటే మా దగ్గర ఉండాలని కోరుకునే కోడళ్ళు మనకు దొరికారు. ఈ విషయంలో మన ఇద్దరం అదృష్టవంతులం. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు నిషా కాదు, పల్లవి. అది బయట ప్రపంచానికి, మాకు కాదు. అసలేమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏమైందా?
నీ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక మాకు పిచ్చెక్కిపోతోంది. ఫారెన్ లో ఉన్నానని చెప్పారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఫారెన్ అంటే బ్లాక్ హోల్ కాదు, వెళ్తే తిరిగి రాకపోవడానికి. పోలీసులు నీ ఫ్రెండ్స్ నిషా ఎప్పుడొస్తుంది, ఎలా ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతుంటే ఏం చెప్పమంటావు? వాళ్ళెవరి కోసమో నా మీద సీరియస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాన్నా? నువ్వైనా చెప్పాలి కదమ్మా. మీ అమ్మ చెప్పడం కాదు, ఈ రోజు నేను చెప్తున్నాను విను. ఇన్ని రోజులు కిరణ్ మాయలో బతుకుతున్నావు, వాడికి దగ్గరవ్వాలని చూస్తున్నావు. నాకైతే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అనిపించట్లేదమ్మా. అప్పుడే ఎలా ఫిక్స్ అవుతారు నాన్న? ఇంకా ట్రై చేస్తున్నాను కదా. ఇంకెంతకాలం అమ్మా? ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు మేం విన్నాం, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఒక ఆడపిల్ల తండ్రిగా నీ పెళ్లి చేయడం నా బాధ్యత. వాణ్ణి మర్చిపోయి నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. అమ్మా, ఆల్రెడీ నా పెళ్లి గురించి నీతో చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు చెప్పిందే మీ నాన్నకు చెప్పాను. నా మీద సీరియస్ అయ్యి ఆవేశంగా ఇక్కడికి లాక్కొనొచ్చారు. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే కిరణ్నే చేసుకుంటాను, లేదంటే జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండిపోతాను. నువ్వేమైనా పగబట్టిన పాంచాలి అనుకుంటున్నావా? చూడు, అన్నీ ఇక్కడే వదిలేసి మర్చిపోయి నిషాగా మనింటికి రా. మా నిషా తిరిగొచ్చిందని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అసలు మైండ్ పనిచేస్తుందా మీకు? అలా చేస్తే ప్రపంచానికి పరిచయం కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంటాను. ఎన్ని రోజులు నా మంచితనం, సిన్సియారిటీ మొత్తం నాటకం అని బయటపడుతుంది. కిరణ్ చేతిలో నా ప్రాణం పోతుంది. చూడమ్మా, నేనుండగా నీకే ప్రమాదం జరగదు. నువ్వు మాత్రం పల్లవిలా బతకడానికి వీల్లేదు. ఈ రోజే ఈ నాటకానికి ముగింపు చెప్పు. నాన్నా ప్లీజ్, మీరు కోపడి నాకు కోపం తెప్పించకండి. చాలా ఓపికతో సహనంతో మాట్లాడుతున్నాను. నాకు 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలా? దేనికి? ఈ 2 నెలల్లో కిరణ్ని నా వైపు తిప్పుకోకపోతే, తాళి కట్టించుకోకపోతే మీరు చెప్పినట్టే వింటాను. చూడమ్మా, ఇన్నాళ్ళు సాధించలేనిది ఈ 2 నెలల్లో ఎలా అవుతుంది? దాని గురించి మీకు తెలియడం లేదండి. ఏదైనా అనుకుందంటే ఎలాగైనా సాధిస్తుంది. 2 నెలలు టైం అడుగుతోంది కదా, ఇవ్వండి. సరే అయితే ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకో. సరిగ్గా 60 రోజులకి మనం ఇక్కడికి వద్దాం. కిరణ్ని పెళ్లి చేసుకోకపోతే నిషాని మన ఇంటికి తీసుకెళ్లిపోదాం. పదా. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ నాన్నకు నేను చెప్తానులే. కిరణ్ విషయంలో చాలా స్లోగా ఉన్నాను. నాన్నతో చేసిన ఛాలెంజ్ గెలవాలంటే స్పీడ్ పెంచాలి. హాయ్ పల్లవి. ఓ, ఇంకా పేరు కూడా గుర్తుందా? అదేంటి అలా అడుగుతున్నావు? నాకు చెప్పకుండా పేరేమన్నా మార్చుకున్నావా? నేనేం మార్చుకోలేదు, మీరే మారిపోయారేమో అని భయం వేసి అడుగుతున్నాను. నేనేం మారలేదు. నేనెందుకు మారుతాను? అంటే నేను పెట్టిన మ్యూజిక్ వీడియో ప్రపోజల్ గురించి ఒక కాల్ లేదు, డిస్కషన్ చేయడానికి ఇంటికి రావడం లేదు. అసలేమైంది మీకు? అంటే ఇంట్లో కొంచెం ఇష్యూ అవ్వడం వల్ల కుదరలేదు. నేను మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే మీరు ఇల్లు ఇష్యూ అంటారేంటి కిరణ్ గారు? మీ కెరియర్ సెటిల్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. నువ్వు చెప్పింది నిజమే. నిజమే అని ఫోన్లో చెప్పడం కాదు, డైరెక్ట్ గా రండి సార్. పర్సనల్ గా డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే అంటే ఈ రోజేనా లేక ఇంకెప్పుడైనానా? పల్లవి, నువ్వు కాల్ కట్ చేసే లోపు వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే గుడుమై నన్ను పట్టుకుంటే జానా
ఏమిటో తేల్చాలి తప్పు ఆగమని చెప్పానా వద్దా నా మాట వినవా సరే నీకు నచ్చిందే చేస్తావా నీ ఇష్టం చేసుకో మీరేనండి నాకు తెలుసు ఇదేంటి కోత పనులు ఈ మధ్య నీకు ఆ రొమాంటిక్ యాంగిల్ బాగా తగ్గిపోయింది అదేంటి అంత మాట అనేసారు అవును మొగుడు బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదంటావు ఖాళీగా ఉన్నప్పుడు దగ్గరకు వస్తే టైం లేదంటావు ఇలా అయితే ఎలా అబ్బా అసలే నేను టెన్షన్లో ఉంటే ఏంటండి మీ రొమాన్స్ గోలా టెన్షన్ ఎందుకు అదే ఆ రోజు ప్రొడ్యూసర్ వచ్చి బ్యాలెన్స్ పాటలు అడిగారు కదా అవి ఎప్పుడు రాయాలో ఎప్పుడు పంపించాలో అని ఆయనకి బ్యాలెన్స్ పాటలు పంపించకపోతే 10 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కూడా చెప్పారు ఏంటి ఇలాంటి రూల్ కూడా ఉందా లేదు కానీ ప్రొడ్యూసర్ చెప్పారు అది నిజమో లేదా టైంకి ఇవ్వాలని ప్రెజర్ చేస్తున్నారో తెలీదు ప్రెషరే అయి ఉంటుందిలే ఆ ప్రొడ్యూసర్ నీకు మళ్ళీ కాల్ చేయకముందే కంప్లీట్ చేసి ఒక పంచి నీ మైండ్లో ఉన్న టెన్షన్స్ భయాలు అన్ని పక్కకు విసిరేసి ప్రశాంతంగా కూర్చొని పాటలు రాసి నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయను నేను బయటికి వెళ్ళిపోతాను బయటకా ఎక్కడికి రా రా నీకోసం నా ప్రేమ నా ప్లాన్ రెండు ఎదురు చూస్తున్నాయి బాయ్ కిరణ్ గారు ఆల్ ది బెస్ట్ ఈ రోజు నుంచి మా ఆల్బమ్ వర్క్ స్టార్ట్ అవుతుందని అమ్మవారికి పూజలు చేయించింది నీకోసం కుంకుమ ప్రసాదం ఇచ్చింది ఇదిగో కుంకుమ దీని మీద పిఆర్ఓ అని ఉంది పల్లవి పూర్తి పేరు అవును తన పెన్ను మీ జేబులోకి ఎలా వచ్చింది నా పెన్ను వల్ల మాత్రం అనుమానం మొదలవుతుంది